గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. ఫ్రెష్ అప్ అయిపోయినా, స్నానం చేసుకున్నా, రూమ్ చూపించిన కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు రైడింగ్ గేర్స్ ఇవన్నీ వేసుకొని మొత్తం ఆడ ఛార్జింగ్ అన్ని ఛార్జింగ్ పెట్టేసినాను. టైం వచ్చేసి 10:08 అవుతుంది. లెవెల్ వరకు రూమ్ చెక్అవుట్ చేసేయాలి. అరకు ఇడికెంచి వచ్చేసి 110 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఏమేమి ఎక్స్ప్లోర్ కొడతా, మొత్తం అన్ని కలిపి చూసేయండి. ఇదే మేము ఉన్న రిసార్ట్, మొత్తం అన్ని టెంట్లు ఇల్లు మేము స్టే చేసినాము. టెంట్ ఇద్దరికి వచ్చేసి 1000, ఒక్కరికి వచ్చేసి 500. ఇప్పుడు ఇడికెంచి స్టార్ట్ అయిపోతున్నాము. లెట్స్ గో. ఈ రిసార్ట్ కి అయితే బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. నెక్స్ట్ టైం వస్తే అయితే పక్కా ఇడికే వస్తా, ఎందుకంటే నాకు మస్తు నచ్చింది. ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే అయితే నాకు పని కాదు, ఎందుకంటే వాళ్ళు మెల్లంగా పురుషాది వెళ్దామని చూస్తారు. ఇప్పుడు నుంచి డైరెక్ట్ వేరే ప్లాన్ అనుకుంటున్నా. ఎందుకో ఇంటికి వెళ్ళబోదు అవుతలేదు, ఆడికెళ్ళి ఇంకో ప్లేస్ వెళ్ళబోదు అవుతుంది. ఈడికెళ్ళి వాటర్ ఫాల్స్, యాక్చువల్లీ ఫస్ట్ వాటర్ ఫాల్స్, తర్వాత అరకు కొండ, 3 కొండలు అట్లాంటివి ఎక్కి దిగినాం నిన్న నైట్. డేంజర్ రూట్ బ్రో అదైతే. నేనైతే వర్స్ట్ డిసిజన్ తీసుకున్నా. తను గురించి అంట రైడ్ నైట్ పూట సేఫ్ కాదు, డే పూటనే సేఫ్ కాదంట. మేము నైట్ పూట తిరిగినాం. మళ్ళీ నేను రిస్క్ తీసుకున్నట్టయితే మీరు మాత్రం నా వీడియో చూసేవారని వెళ్తే అస్సలు రిస్క్ తీసుకోకండి బ్రో, మీరు అనవసరంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. 1 2 3 4 5 6 7 8 ఒకటే వ్యూలా. అర్థమైందా మనం ఎట్లాంటి రూట్ లో పోతున్నామో? సేమ్ లైక్ ఎస్టర్డే జంగల్ రాస్తా ట్రిప్ మొత్తం నన్ను ఆడుకుంటుంది. లొకేషన్స్ కనిపిస్తున్నాయి, లైఫ్ లో చూడలేను అట్లాంటి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. బండాడ పెట్టేసిన వాటర్ ఫాల్స్ కాడ, కానీ లగేజ్ ఉంది ఒక్కనే కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలా, వేరేళ్ళని నమ్మి పోవాలి. కొన్ని ఈ రైడింగ్ జాకెట్స్ అంతా వేసుకొని 200 మీటర్స్ 400 మీటర్స్ ఉందంట. లెట్స్ గో. నా హెల్మెట్ అయితే ఆడ పెట్టేసిన. టోకెన్ 60 రూపీస్. ఇక్కడ వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా, ఇదే సూట్ మీద పోతున్నా. అందరు కిందికి మీదకి చూస్తారు. వాటర్ ఫాల్స్ నాకైతే మస్తు నచ్చింది. యాక్చువల్లీ ఆడ అందరు స్నానం చేస్తారు. నాకు ఇట్లా ఎవరైనా ఫ్రెండ్ ఉంటే, నిజం చెప్తున్నా, నా అవన్నీ జాకెట్ ఈకేయడానికి ఇచ్చి నేను పోయి దుంకుతుండే నీళ్ళలా. నాకు వాటర్ అంటే మస్తు ఇష్టం బ్రో. లవ్ యూ మ్యాన్, లవ్ యూ సో మచ్. రోడింగ్ లో తిరుగుతుంది, ఇది ఆన్ రోడ్ లో తిరుగుతుంది, హైవే లో తిరుగుతుంది. మస్తు హ్యాపీ ఫీల్ అవుతున్నా ఇవాళకి. ఇట్లా ఎప్పుడు రిగ్రెట్ కాలే R15 తీసుకున్నా అని.
ఎక్కువ మట్టుకు ఏం లేదా ఆడ, జస్ట్ వాటర్ ఫ్లో అవుతున్నాయి, అందుంచే లోపలికి వెళ్తలే, బయటికి వచ్చే వీడియో తీస్తున్నా. లెట్స్ గో. కులా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం. ఇదే ట్రైబల్ మ్యూజియం, కానీ ఫుల్ రష్ ఉంది. ఇట్లాంటివి ఇంట్రెస్ట్ లేవు ఇట్లా, నాకైతే లేదు పోయి, మీకుందా? అన్నిటికన్నా మెయిన్ బురాకేవ్ 5 o'clockకి బంద్. ఇక్కడ 4 అవుతుంది, పోగలుగుతామో లేదు ఐ డోంట్ నో. ఫాల్ చూసినాం కదా, వాటర్ ఫాల్స్ ఒకటి, ఇప్పుడు అది ఏమంటారు ఇంకోటి ఫ్లోర్ వాటర్ ఫాల్స్, మనం లోపలికి పోలే, అదొకటి. ఈ బురాకేవ్ ఒకటి, ఇంకోటి ఒక చిన్న గార్డెన్ ఉంది, మ్యూజియం ఉంది, అలా కాఫీస్ అమ్ముతారు, అన్ని రకాలు, ఎక్కువ రకాలు ఉండే కానీ ఒక చిన్న స్టోర్ లాంటిది. టైం 4 ఇట్లా కాలే, ఏం చలి పెడుతుంది పోయి. అదంతా మంచిగా తెలుసా, కొండలలో కనిపిస్తుందా మీకు? మొత్తం మంచి. కెమెరాలా కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. వాట్ ఏ వ్యూ మ్యాన్. మొత్తం ఫాగే ఫాగ్తో నిండిపోయింది. వావ్, మొత్తం లోయ అన్నమాట, మొత్తం లోయ కిందికి ఉంటుంది. అరకులా కొత్తగా కట్టిన వుడెన్ బ్రిడ్జ్ అన్నమాట. అదే రీల్స్లో ట్రెండ్ అవుతుంది కదా, అది ఇదే ప్లేస్. ఇప్పుడైతే వెళ్దాం, లెట్స్ గో. ఇన్స్టాగ్రామ్ వల్లనే ఫేమస్ అయింది ఇది. ఇది ఏం లేదు అరకులా, ఇట్లాంటి ప్లేసెస్లో అటు సైడ్ దుంకినా అదే ఉంటుంది, ఇటు సైడ్ దుంకినా అదే ఉంటుంది. జస్ట్ చెట్ల మధ్యలో కట్టెలు కట్టేసారు అంతే. ఇదే బ్రిడ్జ్ మీద మస్తు మంది రీల్స్ చేశారు, దాన్ని చూసే ఫేమస్ అవుతుంది తప్ప ఏం లేదు ఆడ. ఆ కేవ్కి ఓనికి ట్రై చేద్దాము, కుళ్ళుంటే వెళ్దాం, లేదంటే వేరే ప్లాన్ షిఫ్ట్. ఇది నాకంత కాస్ అనిపించలేదు, బాగుంటే మంచిగా ఉంటుందేమో మార్నింగ్. ఏమో మొగల కన్నా ఆడోళ్ళు ఎక్కువ ఉన్నారు బ్రో. ఫైనల్లీ అరకుకైతే బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. బాయ్. ఈడికించి సీదా వైజాగ్ పోతున్నాం మనము. ఏడికించి ఏడిపోతుందో ఇట్లా అర్థమవుతలే, సడన్గా అయిపోతుంది మొత్తం ఘాట్ రోడే ఇదంతా. ఎట్లా కర్వ్స్ ఉన్నాయి చూసిరా, ఇదంతా ఘాట్ రోడే, మొత్తం కర్వ్స్, మొత్తం కొండల మధ్యలోకి వెళ్ళే పోవాలి. ఇదంతా ఎట్లుంటే జస్ట్ ఇమాజిన్. ఫైనలీ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇక మెయిన్ రోడ్ నుంచి వెళ్ళడమే. ఫుల్ బాడీ పెయిన్స్ అన్నమాట. మెయిన్లీ నాకు బ్యాక్ ఎక్కువ వస్తుంది, తెలుసుగా R15 జుకే కానీ చాలా అనుకుంటూ ఉంగాల్సింది, ఏం చేయలేము. యాక్చువల్లీ ఇప్పుడే వచ్చినా అన్నమాట రూమ్కి. అంటే ఫుల్ టైర్డ్, బ్యాక్ పెయిన్, బంప్స్ వస్తున్నాయి, డేంజర్గా వస్తున్నాయి, నెక్ పెయిన్. ఇవి ఉంది రూమ్లో. వాటర్ బాటిల్ తెచ్చుకున్న ఇప్పుడే, ఇవన్నీ పెట్టేసిన. వాష్రూమ్ ఇట్లా బాగానే ఉంది. ఇంకో ఇదొక అద్దము, రైడింగ్ గేర్స్ పెట్టేసిన. రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 kilometers దూరంలో ఉంది. ఈ ట్రిప్ గురించి అన్ని మంచిగానే చెప్పిన కదా, అరకు ట్రిప్ గురించి. ఇప్పుడైతే చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే బంప్స్ వలిగిపోతాయి బ్రో. బంప్స్ వలిగిపోతాయి అంటే అర్థం చేసుకో, అంత గలీజ్గా రోడ్లు ఉన్నాయి. రోడ్లను తలుచుకుంటేనే మళ్ళీ లైఫ్లో ఒక్కసారి చూడవచ్చు, కానీ మళ్ళీ ఇంకోసారి అట్లాంటి రోడ్స్కి పోలేము. ఇప్పుడు కొత్త రోడ్లు వేస్తుర్రు, నాకు తెలిసి ఇంకొక 2 years తర్వాత పోయిన వాళ్ళు అయితే వెరీ లక్కీ. ఎందుకంటే అట్లా రోడ్లు తయారు చేస్తారు ఇప్పుడైతే రోడ్లు అయితే అస్సలు బాగాలేదు, అన్ని పెయిన్స్ అవుతున్నాయి. నిజం చెప్తున్నా, ఫోన్ ఇట్లా పట్టుకునేది అవుతలే, అంత వస్తుంది నాకు. ఇక ఈ వీడియోని అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నా, అస్సలు చేతనైతలే నాకు. ఇక రేపటి వీడియో రేపు వచ్చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ లవ్ యూ ఆల్, బీ సేఫ్, రైడ్ సేఫ్, వేర్ హెల్మెట్, ప్లీజ్ లవ్ యూ ఆల్, బాయ్.